ఊళ్ళో ఊళ్ళో కానీ నీకేం తక్కువ మాకా తక్కువ గల్లీలా సమస్యనే లేదు డిస్కషనే మీడియా నీ ఒపీనియన్ నువ్వు చెప్పు కదా మా ఒపీనియన్ ఆ ప్రభుత్వము మెజారిటీ ఉందని దొంగ జీవోలు తీస్తేనే ఆ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించింది ప్రజలు మహేష్ కుమార్ గౌడ్ గారికి అలాగే నగర గౌరవ శాసనసభ్యులు దల్పా సూర్యనారాయణ గుప్తా గారికి అలాగే గౌరవ కలెక్టర్ ఏమంతా పోతుంది ఎవరు చెప్పుకోవాలి చెప్పండి మీరు ఉందా మీడియా ఉంటేనే కరెక్ట్ మాకు లేకుండా బయట ఆడతాం ఎగ్జాక్ట్లీ మనంతా చెప్పింది చాలా గల్ల ఎంత ప్రాబ్లం మాకు మీకు తెలియదమ్మా అర్థమైందా ప్రాబ్లం ఎవరో చూసినా తెలుసుంటారు ప్రాబ్లాలు అన్న కూర్చొని స్వాగతం ఇక్కడికి విచ్చేసిన కలెక్టర్ గారికి కమిషనర్ గారికి మేయర్ గారికి కార్పొరేటర్స్ అందరికి తెలియజేసినప్పుడు కమిషనర్ గారు చూడండి మేడం కేంద్ర రాష్ట్ర क्योंकि निजामाबाद की तरक्की के लिए हमको सोचने की जरूरत है। मैं उम्मीद करता हूँ तमाम ही कारपोरेटर अपने कलेक्टर साहब मेयर गार की కార్పొరేటర్స్ అందరికి కలెక్టర్ గారికి కమిషనర్ గారికి నాతో పాటు అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా గారికి డిప్యూటీ మేయర్ గారికి అందరికీ నమస్కారం. నేను ఎమ్మెల్సీ అయిన మొదటిసారిగా ఈ సమావేశానికి వచ్చాను. మీకు కాంగ్రెస్ పార్టీ తరఫున మేయర్ గారికి మీకు అందరికీ కూడా అభినందనలు. ఇప్పుడు వచ్చిన సమస్య పైన ప్రెస్ మీడియా అనేది చాలా చోట్ల కవరేజ్ చేస్తున్న సందర్భం ఉంది. మీరు గవర్నమెంట్ జీవో అయితే అంటున్నారో మీరు దయచేసి ఒక రిజల్యూషన్ చేయండి. నెక్స్ట్ మీటింగ్కి మెజారిటీ తీసుకొని నెక్స్ట్ మీటింగ్కి మీడియా అలో చేసే విధంగా మీరు రిజల్యూషన్ చేస్తే లెట్ ఇట్ గెట్ ఫార్వర్డ్ టు గవర్నమెంట్లో ఆ జీవో రివర్స్ చేసే విధంగా మనం ప్రయత్నం చేద్దాం. చాలా చోట్ల ఈ ఆనవాయితీ ఉన్నప్పుడు మన దగ్గర ఉంటే తప్పేట ఒక మాట సభ్యుల నుంచి వస్తుంది కాబట్టి మెజారిటీ సభ్యుల యొక్క సూచనని గౌరవించి మీరు ఒక రిజల్యూషన్ మూవ్ చేయండి. రిజల్యూషన్ ఒకవేళ పాస్ అవుతే డెఫినెట్గా గవర్నమెంట్కి మూవ్ చేసి ఆ జీవోని రివర్స్ చేస్తున్న విధంగా తదుపరి మీటింగ్లో ప్రెస్ అలర్ట్ చేసే విధంగా జీవో ఒకవేళ తీసుకురాకపోతే ఆ విధంగా మనం ప్రయత్నం చేస్తామన్నమాట మీకు మీ ద్వారా సభ్యులందరూ కూడా